సహజం. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ప్రతిపక్షాల యొక్క రక్తాన్ని పంటలపై చల్లాలి, బెల్ట్తో కొట్టాలి అని మాట్లాడడం అనేటువంటిది అత్యంత జుగుత్సాకరం. ఆయన రక్త పిపాసి మనస్తత్వానికి ఇది నిదర్శనం. నిన్న ఎక్కడ మాట్లాడి ఆయన బోధి పెవిలియన్లో మాట్లాడిండు. పేరేమో బోధి పెవిలియన్. మాటలన్నీ హింసను ప్రేరేపించి హింసను తలపించేటువంటి మాటలు నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు. ఆ మధ్య చెప్పినాడు ఆయన హిట్లర్ తనకు ఆదర్శం. అంటే రేవంత్ రెడ్డి అందుకే హిట్లర్ తరహాలో ఒక హంతక భాష మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఒకటి మాత్రం నిజం, ఫైనల్గా పాపం పండినాడు హిట్లర్కు ఏ గతి పట్టిందో రేవంత్ రెడ్డి నీకు కూడా అదే గతి పడుతుంది. ఇదంతా ఆయన ప్రయత్నం ఏంది? భాష దేనికి మాట్లాడుతున్నాడు? ఎవడు మాట్లాడతాడు? ఫ్రస్ట్రేషన్లో ఉన్నటువంటి వాడు, విషయం లేనటువంటి వాడు, సమాధానం చెప్పలేనటువంటి వాడు. సమాధానం ఉంటే, విషయం ఉంటే, పరిజ్ఞానం ఉంటే, సత్తా ఉంటే విషయం మీద మాట్లాడతాడు. ఫ్రస్ట్రేషన్ కనబడుతూ ఉంది నీ లోపల. నువ్వు జారుడు బండ మీద జారిపోతా ఉన్నావు, నీకు ఓటమి తప్పదు అనేటువంటి ఒక ఫ్రస్ట్రేషన్లో ఊగిపోతా ఉన్నావు, బూతు భాష మాట్లాడుతూ ఉన్నావు. నిజంగా నీకు విషయం ఉంటే విషయంతో ఒప్పిస్తావు, మెప్పిస్తావు. విషయం లేదు కనుకనే బూతులను అందుకుంటున్నావు అనేది ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు మీరు ఆ భాష చూసినారు, ఇంకా చాలా ఉన్నాయి. అసలు పిల్లలు చూస్తే, టీవీలు చూస్తే పిల్లలు ఖరాబ్ అయిపోతారు. ఈ భాష చూసిన తర్వాత, ఆయన నిన్న మాట్లాడినటువంటి మాటలు విన్న తర్వాత, షాబాద్లో 3 పసిపిల్లల్ని 3 పెద్దవాళ్లను 6 గొంతు కోసి కిరాతకంగా హత్య చేసినటువంటి ఆ రాజ్ కుమార్కు ఈ రేవంత్ రెడ్డికి మధ్య నాకు పెద్ద తేడా కనబడతలేదు. ఒక సైకో మనస్తత్వం, వాడొక సైకో రాజ్ కుమార్. నిజంగా ఎంత సైకో అయితే నాకు దక్కని వాళ్ళు ఎవరికి దక్కద్దు అని చెప్పి ఆ 6 ఎంత దారుణాతి దారుణంగా కోడిని మెడకాయ కోసినట్టు కోసి చంపినాడు. పాపం ఒక ఉన్మాదిగా వ్యవహరించినాడు. ఎంత బాధ కలుగుద్దంటే, పాపం ఇప్పుడు ఒక్క అమ్మాయి మిగిలింది అక్కడ. చెవులు వినబడవు, మాటలు రావు, కాళ్ళు లేవు. ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఇంట్లో 6 చంపేసిండు వాడు, ఒక్కటి మాత్రమే మిగిలింది. ఆ బిడ్డ, ఆ చిన్న పసిపాప, ఆమె కూడా పెళ్లిగాని అమ్మాయి. ఇప్పుడు ఆ పిల్ల పరిస్థితి ఏంటి? ఇంత జరిగితే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించిండు ఆ సంఘటన మీద. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కనీసం ఆ సంఘటన మీద స్పందించలేదు ఇప్పటిదాకా. ఒక సీనియర్ అధికారి, ఈ రాష్ట్రానికి చెందిన ఒక ఉన్నతాధికారి, పోలీస్ అధికారి, నిన్న గోల్ఫ్ కోర్స్లో హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్లో గోల్ఫ్ ఆడుతున్నాడు నిన్న మధ్యాహ్నం పూట. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏముంది? అసలు ముఖ్యమంత్రి పాలన ఎట్లుందంటే, నువ్వెట్లున్నావో నీ పరిపాలన కూడా గట్లే ఉంది. ఇప్పుడు ఆనాడు కేసీఆర్ గారు ప్రాణాలకు తెగించి చావు నోట్లోకి వెళ్ళి 11 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి తాను ప్రాణత్యాగానికి సిద్ధపడి కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించారు. కానీ ఎన్నడూ రక్తం పారించే ప్రయత్నం కానీ ఎవరి రక్తం అడగలే కేసీఆర్ గారు. తన రక్తాన్ని ఇచ్చి, తన ప్రాణాన్ని ఇచ్చి రాష్ట్రాన్ని సాధించే ప్రయత్నం చేసింది కేసీఆర్. కానీ నువ్వు ప్రశ్నించినటువంటి వాళ్ళను, రైతుల పక్షాన నీళ్ళడిగినటువంటి వాళ్ళను ఇవాళ రక్తం బారిస్తా, వాళ్ళను కోస్తా, వాళ్ళ రక్తం బారిస్తా అని నువ్వు మాట్లాడుతున్నావు. ఇది కేసీఆర్ గారికి నీకున్నటువంటి తేడా. ఇంత నీచమైనటువంటి వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి కనీసం నీకు నువ్వన్న టీవీలో చూసుకొని తప్పు మాట్లాడినా అని బేషరతుగా క్షమాపణ